హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే క్యూపీఎఫ్పీ అనే రమేష్ వాసురెడ్డి గారు. జనరల్గా ట్యాక్స్ పడేంత ఇన్కమ్ వచ్చే వాళ్ళు సాలరీడ్ పర్సన్స్ అయ్యి ఉండొచ్చు కూడా. సో వాళ్ళు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అండ్ అట్ ది సేమ్ టైం అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎంతవరకు ట్యాక్సిబుల్, అసలు ట్యాక్సిబుల్ కదా, పూర్తి వివరాలు అనేవి ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ట్యాక్సిబుల్లా? అలాగే చాలామంది మంచి సాలరీస్ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉంటారు కదా, ఒక ట్యాక్సిబుల్ అమౌంట్ అయ్యే ఇన్కమ్స్ ఎవరైతే ఎర్న్ చేస్తారో ఆ శాలరీ పర్సన్స్ ఎలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి గుడ్ అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు? డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ ట్యాక్సిబుల్లే. యాక్చువల్గా 2017 డిసెంబర్ 31 వరకు, అంటే 2018 వరకు జనవరి ఆ పార్ట్ వరకు మనకి ట్యాక్స్ ఫ్రీ ఉండింది. 2008 ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ న్యూ బడ్జెట్లో సో మనకి ట్యాక్సేషన్ ఇంట్రడ్యూస్ చేశారు కంపల్సరీగా. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎనీ మ్యూచువల్ ఫండ్స్ అనే కాదు, ఈక్విటీ కూడా ఎనీ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ట్యాక్సబుల్ అని పెట్టారు. సో తర్వాత మళ్ళీ రీసెంట్ బడ్జెట్లో కూడా చేంజెస్ అయినాయి. ఈ చేంజెస్ గురించి తెలుసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే 2018లో పెట్టినప్పుడు 10% ఉండింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో అది కూడా 1 lakh వరకు ట్యాక్స్ ఫ్రీ, తర్వాత 10% ఉండింది. ఇప్పుడు 1,25,000 వరకు ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్, అబవ్ వచ్చేసి 12.5% చేశారు. ఇందులో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది, రెండోది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 1 year లోపల సేల్ చేసినవి. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 1 year లోపల సేల్ చేస్తే వచ్చిన ప్రాఫిట్, సపోజ్ నేను ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశాను, 1,20,000 వచ్చింది అనుకో 1 year లోపల, ఆ 20,000కి స్ట్రైట్ అవే ఫ్లాట్ 20% గవర్నమెంట్కి నేను ట్యాక్స్ పే చేయాల్సింది. అంటే 4,000 రూపీస్ గవర్నమెంట్కి నేను ట్యాక్స్ పే చేయాలి 1 year లోపల సేల్ చేశాను కాబట్టి. సో 1 year అబవ్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎలా వర్క్ అవుతుంది? సపోజ్ ఇదే ఎగ్జాంపుల్లో 1 lakh నేను ఇన్వెస్ట్ చేశాను, 1,20,000 వచ్చింది. ఈ 1,20,000లో 20,000 అనేది గెయిన్. ఈ గెయిన్గా నేను ట్యాక్స్ పే చేయాలి. కానీ మనకు ఒక ఎగ్జామ్షన్ ఉంది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 1 year దాటిన తర్వాత 1,25,000 రూపీస్ ఎగ్జామ్షన్ ఉంది. అంటే 1,25,000 వరకు ప్రాఫిట్ ట్యాక్స్ ఫ్రీ. క్యాపిటల్ ఎనీవే ట్యాక్స్ ఫ్రీ, ప్రాఫిట్ కూడా 1,25,000 దాటితేనే మనం ట్యాక్స్ పే చేయాలి. కానీ ఇక్కడ మనకి 20,000 దాటలేదు, 20,000 వచ్చింది, 1,25,000 దాటలేదు. సో ట్యాక్స్ ఫ్రీ, 100% ట్యాక్స్ ఫ్రీ. అదే సపోజ్ నేను ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేశాను, లేదా సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం. 1 lakh ఇన్వెస్ట్ చేసాం, 5 years తర్వాత చూసాం. 5 years తర్వాత చూస్తే సపోజ్ 2 lakhs అయింది అనుకో, అప్పటికి కూడా నేను ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1 lakh పెట్టాను, 1 lakh ట్యాక్స్ ఫ్రీ. 1 lakh ఎగ్జామ్షన్ ఉంది కదా, 1,25,000 వరకు ఎగ్జామ్షన్ ఉంది, మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సరే, సపోజ్ నేను 5 lakhs ఇన్వెస్ట్ చేశాను, 5 lakhs 10 lakhs అయింది. ఇక్కడ ఏమవుతుందంటే 5 lakhs క్యాపిటల్ ట్యాక్స్ ఫ్రీ, తర్వాత 1,25,000 రూపీస్ రిటర్న్ వరకు ట్యాక్స్ ఫ్రీ, రిమైనింగ్ 3,75,000 వచ్చేసి నా గెయిన్. దాని మీద నేను 12.5% గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. అంటే అప్రాక్సిమేట్లీ 40,000 to 50,000 రూపీస్ నేను గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి, రిమైనింగ్ అంటే 10 lakhsలో 40,000 to 50,000 ట్యాక్స్ కట్టేస్తే రిమైనింగ్ 9.5 lakhs వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఈ 9.5 lakhs మనవి. సో ఈ విధంగా మనం ట్యాక్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇదే సపోజ్ ఎస్ఐపి చాలా డేంజర్. ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇంకొద్దిగా చూసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు మొత్తం సేల్ చేస్తే లాస్ట్ 1 year 12 months ఉంటుంది. ఆ 12 months వచ్చేసి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తీసుకుంటుంది, డిఫరెంట్ ట్యాక్సేషన్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి వీళ్ళు నార్మల్గా సేల్ చేసిన వాళ్ళు ITR 1 కాకుండా ITR 2 ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ ట్యాక్సేషన్ కోసం డిఫరెంట్ ITR యూజ్ చేయాల్సి వస్తుంది. ఏ విధంగా అయినా మనం సేల్ చేస్తే కంపల్సరీగా యూజ్ చేయాల్సి వస్తుంది. డిఫరెంట్ ITR మనం యూజ్ చేసి ట్యాక్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఒక మన టెక్నిక్ ఉంది, ఇది చాలామందికి తెలియదు. ఈ టెక్నిక్ యూజ్ చేసుకుంటే మనం కొద్దిగా ట్యాక్స్ ఎస్కేప్ చేసుకోవచ్చు. మనం సపోజ్ మనం 5 lakh ఇన్వెస్ట్ చేసామనుకోండి, నెక్స్ట్ ఇయర్ 6 lakhs అయింది అనుకోండి, మనం అక్కడ సేల్ చేయాలి. చాలా ఏంటంటే కొంతమంది లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసి సపోజ్ 10 lakhs మనం అయినప్పుడు విత్డ్రా చేస్తే, 5 years తర్వాత మనం విత్డ్రా చేస్తే 10 lakhs అయినప్పుడు విత్డ్రా చేస్తాం. 10 lakhs అయినప్పుడు విత్డ్రా చేస్తే ఏమవుతుంది, మనం గవర్నమెంట్కి 50,000 ట్యాక్స్ పే చేయాలి. దీన్ని ఎస్కేప్ చేయడం కోసం ఏం చేయొచ్చు అంటే, మనము 6 lakh వచ్చినప్పుడు మనం సేల్ చేసేయాలి. 5 lakhs మనం ఇన్వెస్ట్ చేసాం, 6,25,000 అయింది, మనం సేల్ చేసేయాలి. సేల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకేం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇమీడియట్లీ 6,25,000 ఇమీడియట్లీ ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ ఏమవుతుంది, మనం 6,25,000 క్యాపిటల్ అయిపోతుంది. అక్కడ గవర్నమెంట్కి మనం 1 రూపీ కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, క్యాపిటల్ అవుతుంది. మళ్ళీ 6,25,000 మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి సపోజ్ 7,50,000 అయింది అనుకుందాం, మళ్ళీ 1,25,000 ప్రాఫిట్ వచ్చింది, మనం ఇమీడియట్గా సేల్ చేసేయాలి. సో ఇలా చేస్తే కొద్దిగా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ క్యాపిటల్, షార్ట్ టర్మ్ క్యాపిటల్గా ఎనీవే మనం కట్టాల్సిందే.
దాన్ని మనం ఎస్కేప్ చేయడానికి లేదు. ఎందుకంటే స్ట్రైట్ అవే వాళ్ళు 20% తీసేసుకుంటారు. ఈ ఎస్ఐపీలు చేసేవాళ్ళు చూసుకోవాలి. 1 year లోపల ఎస్ఐపీలు సేల్ చేసేవాళ్ళు వాళ్ళు కంపల్సరీగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పే చేయాల్సి వస్తుంది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని కొంచెం బైపాస్ చేయొచ్చు. ఈ రూల్ని మనం చూసుకుంటా 1,25,000 క్యాపిటల్ రాగానే మనం సేల్ చేసి బయటకు వచ్చేయాలి. మళ్ళీ మొత్తం ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ తీసేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఎందుకంటే మార్కెట్ పెరిగిపోతుంది. మార్కెట్ మన కోసం ఆగదు. మనం సేల్ చేసి ఒక 1 month ఆగామనుకోండి, అన్ని ప్రైజెస్ అన్నీ హైకి వెళ్ళిపోతాయి. ఈ ట్యాక్స్ సంగతి పక్కన పెట్టేస్తే మనకున్న అప్రిసియేషన్ అంతా తగ్గిపోతుంది. సో అందుకని ఇమ్మీడియట్లీ వితిన్ 2-3 daysలో మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం, మళ్ళీ 1 year తర్వాత రివ్యూ చేసుకోవడం, మనకు 1,25,000 రావగానే ఇమీడియట్గా చేసాను. కొద్ది పెద్ద పోర్ట్ఫోలియోలు చేసేవాళ్ళు ఏం చేయాలంటే ఒక 4 members మీద ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఫ్యామిలీలో 4 members ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్ చేయాలి. అంటే మేజర్స్, నార్మల్గా మేజర్స్కి ట్యాక్సేషన్ సపరేట్ ఉంటుంది. మైనర్స్ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఏమైందంటే అది మళ్ళీ మేజర్కి అటాచ్ అవుతుంది ఆ ట్యాక్సేషన్. సో నలుగురు మైనర్ల పేరు మీద నలుగురు మేజర్ల పేరు మీద డిఫరెంట్గా చేసి, సపోజ్ 20 lakhs పోర్ట్ఫోలియో ఉందనుకోండి, 5 lakhs ఈచ్గా సపరేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకొని మళ్ళీ 1,25,000 రాగానే సేల్ చేసుకోవాలి. ఇలాగా ట్యాక్సేషన్ని కొద్దిగా బైపాస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ట్యాక్సిబుల్ ఇన్కమ్కి సంబంధించి ముఖ్యంగా ఫండ్స్లో కూడా స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్తో పాటుగా ఈఎల్ఎస్ఎస్ అనే ఫండ్స్ ఉంటాయి కదా, అందులో ఈఎల్ఎస్ఎస్కి ఎందుకు ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చే వాళ్ళు చూస్ చేసుకుంటారంటారు? ఈఎల్ఎస్ఎస్ వచ్చేసి యాక్చువల్గా ఓల్డ్ ట్యాక్స్ రెజిమీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే ఏటీసీ, ఇదంతా ఏటీసీ కిందకే వస్తుంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అంటారు. వీటిని ట్యాక్స్ సేవర్స్ అని కూడా అంటారు. వీటిని ఓల్డ్ రెజ్యూమీ, అంటే ఇప్పుడు అంతా దాదాపు 78%, 80% న్యూ రెజ్యూమీకి వచ్చేసారు. ఓల్డ్ రెజ్యూమీలో ఇంకా ఉన్నవాళ్ళు ఏటీసీలో 1.5 lakh లోపల, 1.5 lakh లోపల మళ్ళీ ఇన్సూరెన్స్ వస్తుంది, పిఎఫ్ వస్తుంది, హోమ్ లోన్ ప్రిన్సిపల్ వస్తుంది. ఇవన్నీ కలుపుకొని కూడా 1.5 lakh లోపల ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిలో 3 years లాకింగ్ ఉంటుంది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ఇవి కొంచెం కన్జర్వేటివ్గా ఉంటాయి. అంటే మల్టీ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కువ పాటు లార్జ్ క్యాప్లోనే ఉంటుంది ఈ ఫండ్స్లో. ఎవరైతే అవసరమైతే వాళ్ళే ఇన్వెస్ట్ చేయాలి. అవసరం లేని వాళ్ళు ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. న్యూ రెజ్యూమీ ఉన్నవాళ్ళు అసలు అవసరం లేదు ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. సరే ఇప్పటికి కూడా ఒక 20% ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలంటే వీటిలో కొద్దిగా అగ్రెసివ్ ఫండ్స్ ఏమున్నాయి, 3 years అంటే మంచి టైం మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో. కొంచెం అగ్రెసివ్ ఫండ్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే ఏటీసీలో వస్తుంది. ఎనీవే 3 years తర్వాత మెచ్యూరిటీ ఓపెన్ అయిపోతుంది. సో 3 years లాకిన్ ఉంటుంది. మనం అమ్మాలన్నా అమ్మలేం, సేల్ చేయలేం. 3 years తర్వాత ఎస్ఐపిలో పే చేసే వాళ్ళకి ఎవ్రీ ఇన్స్టాల్మెంట్కి 3 years లాకిన్ ఉంటుంది. తర్వాత మనం 3 years మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అన్ని యూనిట్స్ సేల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఓల్డ్ రెజ్యూమ్ ఉన్న వాళ్ళకి ఇది బెనిఫిట్ ఈఎల్ఎస్ఎస్. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరింత మీకు కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు అనేవి సార్తో మాట్లాడి తెలుసుకోవచ్చు. అండ్ ఎటువంటి డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి దాన్ని సార్తో డైరెక్ట్గా మనం డిస్కస్ చేసి దాని మీద ఎపిసోడ్ కూడా మరిన్ని ఎపిసోడ్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.